మంచితనమునందు మానవత్వమునందు మంచితనమునందు మానవత్వమునందు నీతియందును నిండు నిజమునందు ఆచరించి చెప్పు ఆచరించి చూపు ఆదర్శములనెల్లా ఆచరించి చూపు ఆదర్శములనెల్ల అతడే యూతు. ఆమె యువతి. ఆచరించి చూపు ఆదర్శములనెల్ల అతడే యూతు. ఆమె యువతి కాదే. ఇట్టివారే బెస్ట్ ఫ్రెండ్స్ మీకు. ఇట్టివారే బెస్ట్ ఫ్రెండ్ నాకు. In goodness, in human quality, in morality, in total truth, the one who practices and preaches all the ideals, he is the true youth in the strict sense of the term, and an youngster, young woman. And such people are your best friends, and such one is my best friend too. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మానవుని ప్రయాణము అతి సూక్ష్మమైనటువంటిది. అతని యొక్క జీవితం యొక్క గమ్యం కూడాను అత్యంత సమీపమైనటువంటిది. The life sojourn of a human being is so subtle, and the goal is very near. ఇట్టి సమీపమైన ప్రయాణమును మానవుడు గమ్యము చేరటానికి అనేక జన్మలు అనేక సంవత్సరములు కాలము తీసుకుంటున్నాడు. In this life journey, to reach the destination, man takes very long time, and in fact even many lives. ఎందుకు ఇంతకాలం? Why that long? ఎందుకు ఈ శ్రమలు? Why exertion? చాలా సమీపమైన ప్రయాణం ఇది. It is so close to you. ఫ్రమ్ ఐ టు వి, ఇదే ప్రయాణం. It's all the travel from I to we. నేను అనేటువంటి స్థానం నుంచి మనము అనే స్థానానికి చేరటమే మానవుని యొక్క జన్మము గమ్యము. The human life secret and the destination lies in traveling from the position of I to the position of we. ఈనాటి యువతి యువకులు యావత్ ప్రపంచం నందున్నటువంటి యొక్క విషయంలన్నీ కూడాను తెలుసుకొనుటకు గుర్తిస్తున్నారు, ప్రయత్నిస్తున్నారు. Youngsters today are making every attempt to know what all that has been happening all over the world. కానీ ఒక్క ప్రధానమైనటువంటి యొక్క సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నారు. But they are not able to understand one fundamental truth. యావత్ ప్రపంచం నందు గల సమస్త విషయములను కూడాను గుర్తించినంత మాత్రమున మనకు వచ్చే ఫలితమే మాత్రము లేదు. You are not going to be benefited at all by coming to know what all that is happening everywhere. ఎన్ని శక్తులు సాధించి కూడాను ప్రయోజనం లేదు. It's all useless, all capacities. లోకములో వేలాది మంది మేధావులు ఉన్నారు. There are thousands of intellectuals in the world.
లోకంలో వేదాల మంది అనేక మంది పండితులు ఉన్నారు, There are many scholars too. కానీ విద్యావంతులు ఉన్నారు, There are educated people, గొప్ప తెలివితేటలు గలవారు ఉన్నారు. highly intelligent are present. కానీ But ఉండి ప్రయోజనం ఏమిటి? what for all these people? Why? మొట్టమొదట తనను తాను తెలుసుకోవాలి. First, one has to know who he is, to know one's own self. తనను తాను తెలుసుకొనక ఎన్ని తెలుసుకుని ప్రయోజనం ఏమిటి? Know thyself. All the rest will be useless if you do not know that. ఇవన్నీ కూడా నిరుపయోగమైనటువంటి పనులే, All the, నిరుపయోగమైనటువంటి విద్యలే. all the rest will be in vain, useless knowledge. కనుకనే మానవుడు తెలుసుకోవాల్సినటువంటిది తన తత్వాన్ని తాను గుర్తించడానికి ప్రయత్నించాలి. Man has to know his innate true nature first of all. యువకులారా, Youngsters, యువతులారా, men and women, మీ జీవితం చాలా దీర్ఘ ప్రయాణం చేయవలసినటువంటిది. your life is a long journey. ఇలాంటి ప్రయాణం లోపల లెస్ లగేజ్, మోర్ కంఫర్ట్, మేక్ ట్రావెల్ ప్లెజర్. Follow the principle less luggage. ఈ కోరికలు అనేటువంటివి ఈ లగేజ్గా ఉంటున్నాయి. Your desires constitute the luggage. వీటిని క్రమక్రమేణా మీరు తగ్గించుకోండి. You have to lessen the burden of desires. మనకు భర్త ఏం కోసం వచ్చింది? Why are we born? కేవలం తినటం కోసం, త్రాగటం కోసం, నిద్రించటం కోసం, సుఖించటం కోసం వచ్చింది ఆ జీవితము. The life birth is not for food, raiment and shelter, for eating and drinking. No. ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్, సర్వ్ ఆల్. The best way to love God is to love all and serve all. మనం అందరినీ ప్రేమించాలి, We should love all. అందరినీ సేవించాలి. We should serve all. సేవే మనకు ప్రధానమైనటువంటి కర్తవ్యం. Service is our duty. కానీ ఈ డ్యూటీ ఆ డ్యూటీని గవర్నమెంట్ డ్యూటీస్ కాదు మనకు. It's not official duty or government duty. తోటి మానవులను సేవించి, We should serve our తోటి fellow మానవులను brethren. ఆనందపరిచి, We should make brethren తోటి happy. మానవులను సుఖపెట్టడమే మన యొక్క కర్తవ్యము. Our duty lies in making our brethren happy. కనుకనే మొట్టమొదట మనము సర్వీస్ లో ప్రయాణం కావాలి. First, we should take the path of service. ఈ సర్వీస్ లో మనం ప్రయాణమైనప్పుడే మానవత్వం అనేటువంటిది సార్థకం అవుతుంది. When once we take this journey of service, our life would be redeemed. హైయెస్ట్ సాధన ఈజ్ టు ట్రాన్స్ఫార్మ్ లవ్ ఇంటూ సర్వీస్. The highest form of sadhana is to transform love into service. Get ఫ్రమ్ this? సర్వీస్ టు డివోషన్. And the service will take you to devotion. అది ఏ నిజమైనటువంటి డివోషన్. That is a true devotion. కానీ ఈనాటి యువతులు యందు ప్రేమ ఉన్నది. ఎట్టి ప్రేమ ఉంటుండాలి? ఆర్టిఫిషియల్ ప్రేమ. There is love among youngsters. What sort of love it is? హలో It's హలో artificial. అప్పుడంతా హాలో. It's only hello, hello with hollow inside. ఎక్కడ ఉంది ఈ విధమైనటువంటి జీవితాలు? ఎంతకాలం గడిపినప్పటికీ ఇదంతా ఒక పిక్చర్ జీవితాలుగా తయారవుతున్నాయి. We may lead life like that for so long a time, but it's all just a film or a movie. నడుమంచి పనిచేసి ఆ సేవలో మనం దిగాలి. Bend your body and serve. ఈ విధమైనటువంటి సేవ ఎందే మానవత్వాన్ని మనము దైవత్వంగా రూపొందింపచేసుకుని ఈ దైవత్వాన్ని దివ్యత్వంగా మనం మార్చుకోవచ్చును. In the path of service, the human can rise to the level of the divine. ఈనాటి మానవుడు దివ్యత్వం అంటే ఏమిటో అర్థం కావటం లేదు. Man today has no trace of understanding of the అసలు divinity. మానవత్వం అంటే ఏమిటో వాడికి అర్థం కావటం లేదు. అలాంటి సమయంలో దివ్యత్వాన్ని ఏ రీతిగా గుర్తించగలడు? When a human being does not know the human quality, how do you expect him to know the divinity? మొట్టమొదట నీ మానవత్వాన్ని నీవు గుర్తించుకో. First, know yourself. మానవత్వం చాలా సార్థకమైనటువంటిది. Human life is noble. మానవత్వం దివ్యత్వంతో కూడినటువంటిది. Human life has got the ఈ divinity latent. దివ్యత్వమే దైవత్వంగా రూపొందేటువంటిది. And this will take you to divinity. కనుకనే ఈ సత్యతత్వాన్ని మనం గుర్తించుకున్నప్పుడు సులభంగా మన జీవితాన్ని సార్థకం గావించుకోవచ్చు. When once we know the principle of truth, we can work for our liberation. మానవత్వంలో ఉండినటువంటి దివ్యత్వము మరి ఏ యొక్క శక్తి ఎందుకు కానరాదు. In fact, the divinity latent in man is not noticed in any other creature. మానవుని ఎందున్నటువంటి దివ్యమైనటువంటి తత్వము ఏ పదార్థం నందు కానీ ఏ శక్తి ఎందుకు కానరాదు. The divinity which is immanent in mankind is not noticed in any other creature. మానవుని పాదం నుండి తల వరకు కూడాను దివ్యమైన శక్తియే ప్రసరిస్తుంది. In fact, there's divine power from top to toe in every కానీ man. ఈ దివ్యతత్వాన్ని మానవుడు గుర్తించుకోలేక జపములు తపములు యోగములు ఈ పిచ్చి పిచ్చి మార్గములో ప్రవేశించి తన దివ్యత్వాన్ని
భంగపరుచుకుంటున్నాడు. In fact, we are not able to experience the divinity within. We follow other rituals like meditation, chanting the name, and so ప్రేమ on. స్వరూపులారా, Embodiments of love. ప్రేమ చాలా ప్రధానమైనటువంటిది. Love is very important. ప్రేమ లేకుండా ఏ సాధన చేసినప్పటికీ అది ప్రయోజనం లేనటువంటిది. Any spiritual practice bereft of love is useless. ప్రేమతో నీవు ఏ మాట అయినా చెప్పు, అది సత్యమే అవుతుంది. With love, whatever you may utter, it's bound to be true. ప్రేమతో ఏ పనైనా చేయి, అది ధర్మం అవుతుంది. Any work you may undertake with love, it is dharma. కనుకనే సత్య ధర్మములు ప్రత్యేకంగా మన యందు లేవు. So ప్రేమ యందే లీనమై ఉంటున్నవి. truth and righteousness are not separate. They are ingrained in love within ourselves. కనుక మనం మొట్టమొదట ప్రేమతత్వాన్ని పెంచుకోవాలి. So we have to develop the principle of love within ద్వేషము, us. అసూయ, డంబము ఇత్యాది కర్మలన్నీ కూడాను అనిమల్ క్వాలిటీస్. Therefore, the hatred, the envy, jealousy, the pomp and show are animal మానవుడు qualities. భుజించే ఆహారం చేతనే కామ, క్రోధ, లోభ, మోహమద మాత్సర్యములు ఏర్పడిపోతున్నాయి. In fact, the food that is responsible for all anger, the lust, avarice, greed, and so on and so forth. ఈ ఆరు కూడాను దుర్గుణములంతా కూడాను కేవలము మానవుడు కల్పించుకున్నవే. All the 6 bad qualities are of our own making. ఈ యొక్క చెడ్డ క్వాలిటీస్ లోపల ప్రవేశించి మానవత్వాన్ని మర్చిపోయి కేవలము దివ్యమైనటువంటి తత్వాన్ని కూడా విస్మరిస్తున్నాడు. Because of the bad qualities, we have forgotten our human quality, leave alone divinity. కనుకనే ప్రతి మానవుడు కూడాను దివ్యమైనటువంటి గుణములను పెంచుకోవాలి. Everyone must cultivate divine quality. భగవంతుడు ప్రసాదించినటువంటి యొక్క మతి, గతి, స్థితి, సంపత్తి ఈ 4 గుణములు కూడాను మనం అభివృద్ధి పరచుకోవాలి. One has to develop these 4. The mati, the mind; gati, the destination; sthiti, the situation; the sampatti, the wealth. ఈ వెల్త్ అంటే ప్రాకృతమైనటువంటి ధనం కాదు. వెల్త్, This wealth is not worldly wealth. శక్తి యొక్క వెల్త్ నిజమైన వెల్త్. This wealth is the power of the senses. ఈ శక్తిని మనం గట్టిగా పోషించుకోవాలి. The power of the senses must be well protected. ఇంద్రియ శక్తిని కోల్పోయిన తర్వాత మనం సర్వమును కోల్పోయిన వారం అవుతాం. When the power of the senses is lost, everything is gone. నతపాంసి నతీర్థానాం న శాస్త్రాన జపానహి సంసారం సాగరోత్తారే సజ్జనం సేవనం వినా No, నతపాంసి తపస్సు వల్ల మనకు ప్రాప్తించదు. you don't get out of penance. నతీర్థానాం No pilgrimage. న శాస్త్రాన జపానహి Not sacred text, not chanting his holy name. సంసార సాగరోత్తారే సజ్జనం సేవనం వినా. To cross this ocean of family life, there's సేవ only one- సేవ సేవ. service is the only సేవ way. 2 పదములతో కూడినటువంటి పదము. Seva, service is a 2-lettered one. కానీ దీని యొక్క అనంత శక్తిని ఎన్ని టన్స్ లో మనం చెప్పలేము. The infinite power is immeasurable. దాన్ని కొలత వేయడానికి వీలు కాదు. You cannot measure it, estimate it. అలాంటి ప్రేమతత్వాన్ని మనము వదిలిపెట్టి అల్పమైన స్వల్పమైనటువంటి యొక్క ఈ లౌకిక విషయంలో మనం ప్రవేశించి You have left that great noblest love and you are adopting the low mean విలువైనటువంటి quality. బలమైనటువంటి మన మానవత్వాన్ని కోల్పోతున్నాం. We have lost that human life which is most important. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మొట్టమొదట మీ దివ్యతత్వాన్ని మీరు గుర్తించండి. Recognize the divinity within. నేనెవరు అనేటువంటి సత్యాన్ని నీవు గుర్తించు. First know thyself. కనుక So, మొట్టమొదట మీకు ఈ ప్రాప్తి చిక్కింది. you earn this లోకంలో good life. ఎంతో మంది ఉంటున్నారు, In the world ఎన్నో there are లక్షల many. మంది ఉంటున్నారు, కానీ ఆ ప్రాప్తి మీకు మాత్రమే లభించింది. There are countless number of people outside world. You are really fortunate to be here. ఈ లభించినటువంటి యొక్క అవకాశమును సద్వినియోగపరచు. Make use of this fortune, good luck conferred, దానిని మీరు 10 మందికి కూడా పంచండి. and share this joy with everybody. జగత్తుని సేవించండి. Serve the whole world. మనం ఈ ప్రపంచంలో పుట్టింది సేవ కోసం పుట్టాము, కానీ అధికారం కోసం We పుట్టలేదు. are born in this world to serve, not for authority. ఈ అథారిటీ ఏమిటి? ఈ అథారిటీ What is this authority? మనం సేవించడం కోసమని పుట్టాము. In fact, we are born to serve. భగవంతుడు పుట్టించిందేదంతా కూడా సేవ కోసమని పుట్టించాడు. In fact, God's creation is for service.
కనుక సర్వీస్ కోసమనే మనం పుట్టామనే సత్యాన్ని గుర్తించాలి. Understand the truth that we are born to serve. సర్వీస్ అంటే గవర్నమెంట్ సర్వీస్, ఈ సర్వీస్, ఆ సర్వీస్, ఈ సర్వీస్ కాదు. It's not government service ఆ or సర్వీస్ official ఏమైనా service. మీరు చేసుకోండి. You can serve it that way. విశ్వ సర్వీసు మానవ సర్వీసే మన సర్వీస్. And the real service is serving the humanity, human service. బీదలను ఆదుకోండి, And help the poor and రోగులను forlorn. మీరు ఎంతైనా ఉపకారం చేయండి, And help the sick. శక్తిహీనులైనటువంటి వారికి శక్తిని అందించండి. And help those who are weak. ఊరికి సంపాదించుకొని మన పొట్టలు నింపుకోవటం కోసం You కాదు. earn and amass wealth and just go by that money. బయట కూడా పొట్టలు ఉన్నటువంటి వాళ్ళు కోట్ల మంది ఉన్నారనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. Understand there are many poor and needy people outside. ఎన్ని బాధలు పడుతుంటారు. There are many suffering people. అలాంటి దాన్ని మనం ఆదుకోవడానికి తగిన We కృషి should చేయాలి. go to the rescue. అప్పుడే మనం తగినటువంటి యొక్క సార్థక జీవితాన్ని పొందిన వారం అవుతాం. Then only we will be liberated. ఆధ్యాత్మికం అంటే ఏమిటి? అది స్పెషల్ గా ఉండేటువంటిది కాదు. Spirituality is not a special field. నిత్య జీవితం లోపల అది మనకు వే ఆఫ్ లైఫ్. Spirituality is a way of life. మనం ప్రత్యేకించినటువంటిది కాదు. It's not separate from our life. మనం ఒక డిగ్రీ తీసుకోవాలంటే కొంత సబ్జెక్ట్ తీసుకోవాలి. In fact, to get a degree, you should కానీ study one దీనికి ఏ subject. సబ్జెక్టు లేదు. But there's no subject సబ్జెక్ట్ here. ఒకటే ఒకటి, లవ్ ఈజ్ బెస్ట్ సబ్జెక్ట్. In spirituality, there's only one subject, the subject of love. ఈ లవ్ ను మనం పెంచుకుంటే అన్ని సబ్జెక్టులు దాంట్లో లీనమైపోతాయి. Then once you develop love, all other subjects will follow. కనుక ప్రేమ స్వరూపులైన మీరు ప్రేమను పెంచుకోండి, You're the embodiments of love. Develop. సర్వీస్ని పెంచుకోండి. Serve people.